పల్నాడు జిల్లా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్యపై వచ్చిన అత్యాచార ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై సిఐ బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో క్రైమ్ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు బ్రాహ్మణపల్లి సమీపంలోని ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బాధితురాలిని నర్సరాపేటలో జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా వినుకొండలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్యపై వచ్చిన అత్యాచార ఆరోపణలు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై సిఐ బలవంతంగా అత్యాచారం చేశాడంటూ ధనలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేయడంతో క్రైమ్ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు బ్రాహ్మణపల్లి సమీపంలోని ఘటన జరిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బాధితురాలిని నర్సరాపేటలో జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సిఐపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, నర్సరాపేటలో జరిగిన ఈ దుర్ఘటన అంటే దాదాపుగా పోలీస్ శాఖకే షాక్ గురి చేసినట్టు అర్థమవుతా ఉంది. ఒక సిఐ తనపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు రావటం, ఆ బాధితురాలని జిల్లా జడ్జి ఎదుట ప్రవేశపెడుతున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, నిన్న ఏదైతే వినుకొండలో ఒక మహిళపై ఒక సిఐ అత్యాచారం చేశారని చెప్పేసి మహిళా ధనలక్ష్మి అనే ఆమె వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ కు సంబంధించి కూడా నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అందులో ఎవరైతే అత్యాచారానికి సంబంధించిన ఆరోపణ ఎదుర్కొన్నాడో స్వయం ఒక సిఐ అవడం కూడా పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఒకసారిగా ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి ఉండి కూడా ఒక మహిళ పట్ల అత్యాచారానికి పాల్పడడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగంలో కూడా చర్చించుకుంటున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక పోలీస్ అవడంతో ఏదైతే నిన్న అత్యాచారం జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కి ఇవాళ ఉదయం క్లూస్ టీమ్ ఇటు ఫోరెన్సిక్ ల్యాబులు కూడా వెళ్ళి క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం కూడా అసలు ఏం జరిగింది అనేది లోతుగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఉదయం నుంచి కూడా ఆ వినుకొండ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి వద్ద ఏడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ వద్ద అయితే క్లూస్ టీము ఇటు ఫోరెన్సిక్ వాళ్ళు ఇటు రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏ మహిళ అయితే అత్యాచారానికి పాల్పడిందో ఆ మహిళకు సంబంధించి కూడా పూర్తిగా టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు నిర్వహించిన తర్వాత ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా నర్సరాపేట జిల్లా కోర్టుకు తీసుకొచ్చి స్వయాన జడ్జి గారి ముందు కూడా తన మీద జరిగిన అత్యాచారానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ స్టేట్మెంట్ జడ్జి గారి ముందు కూడా రికార్డ్ చేయడం అయితే జరిగింది. దీంతో మనం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే ఒక పోలీసు అయినటువంటి చిన్నమల్లయ్య మీద ఇలాంటి కేసు నమోదు అవ్వడం కూడా ఇటు పోలీస్ యంత్రాంగంలో కూడా పెద్ద హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ఒక మహిళపై అత్యాచారానికి సంబంధించి కూడా ఈ చిన్నమల్లయ్య అనే సీఐ మీద అనేక ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ వినుకొండలోను టౌన్ పోలీస్ స్టేషన్ లోను ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు ఇటు కారంపూడి స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా ఈ సీఐకి సంబంధించి కూడా అనేక ఆరోపణలు కూడా ఎదురైన కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సంఘటన గతంలో కూడా ఏమైనా జరిగిన కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే నిన్న మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ అధికారి మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు కూడా దీన్ని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేసేసి ఇందులో ఎవరిది ఏది తప్పనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా వినుకొండ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణపల్లి వద్ద ఏదైతే ఫామ్ హౌస్ ఉందో చిన్నమల్లయ్య సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లో సంబంధించి కూడా పూర్తిగా క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. క్లూస్ టీమ్స్ తో పాటుగా ఇటు రెవెన్యూ శాఖ ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉండే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మంచిదనంగా ఏదైతే వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు చిన్నమల్లయ్యకి అప్పుడున్న ఏదో
పరిచయం మీద నిన్న ఇంటికి పిలుచుకొని ఏదైతే ధనలక్ష్మి ఆ మహిళని ఇంటికి పిలిపించుకొని ఆ మహిళకి కత్తి చూపించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆ మహిళ చెబుతుంది. అయితే ఒక పోలీస్ అయి ఉండి కూడా మహిళలకు భద్రత ఇవ్వాల్సిన పోలీస్ యంత్రాంగంలో చేస్తా కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడడం ఎంతవరకు సమన్వయిస్తామని కూడా ఇటు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఏది కష్టం వచ్చినా సరే పోలీసుల దగ్గరకు పోతారు. ఇటు ప్రజలు కానీ ఆడవాళ్ళైనా లేదా మగాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దలైనా సరే కష్టం వచ్చిందనగా ఫస్ట్ వెళ్ళేది కూడా పోలీస్ స్టేషన్ కే. అలాంటి పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కిరాతకులు ఉండటం కూడా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తనకున్న పరిచయం మీద తను మంచితనంగా మాట్లాడదామని చెప్పి పిలిపించి ఇలా అత్యాచారానికి పాల్పడటం చాలా దుర్మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా ఏదైతే నిన్న జరిగిన సంఘటన నుంచి కూడా చిన్నమల్లయ్య అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా చెప్పుకోవచ్చు. సిఐ చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సామాన్యుడికి ఒక న్యాయమా, పోలీసులకు ఒక న్యాయమా కోణంలో ఇటు ప్రజా సంఘాలు కూడా అనేక విధాలుగా కూడా ఇటు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.